అట్లా కాదు, సార్పక్కల సార్పక్క ఉండదు ఇట్లా. ట్రాన్స్ఫర్ కావడము మరియు ఒక సర్వీస్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ కావడం అన్నది సర్వీస్లో సాధారణమైన విషయం. అయితే మన జ్ఞానేశ్వర్ ఇప్పుడు 30 years చేసి ఈరోజు రిటైర్ అవుతున్నారు పీస్ఫుల్లీ. ఆయన కూడా మంచి హెల్త్ తోటి ఉన్నారు. అదే విధంగా చూస్తే ఆయన కార్యక్రమాలు చూసింది ఇప్పుడు నాకు దాదాపుగా 1 year ఎక్స్పీరియన్స్ ఆయనతో. 2 ఎలక్షన్లు కూడా చేశాము, అసెంబ్లీ అండ్ పార్లమెంట్. ఎప్పుడైనా కూడా మనం ఇదే ఛాంబర్లో జనరల్గా వీడియో కాన్ఫరెన్స్ ఆర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ తోటి ఏమైనా మీటింగ్ ఉన్నప్పుడు సింపుల్గా వచ్చేస్తారు ఆయన. మనం కూడా ఎక్స్పెక్ట్ చేయము. వచ్చేసి మొత్తం చుట్టూ తిరుగుతారు. ఫోటో ఎక్కడ నుంచి తీస్తే క్లారిటీగా ఉంటుంది. ఎవరైనా మంచిగా అటెన్షన్లో లేకుంటే ఒక్కసారి చూస్తారు, నా వైపు అయితే చూస్తారు, నేను ఒకటి చేసిన. సో ఆయన అంత క్లారిటీ తోటి ఫోటో అటెన్షన్ తోటి తీయడం జరుగుతుంది. సో అఫ్కోర్స్ అదే మంచి క్వాలిటీతో రావడం వల్ల మీకు అందరూ కూడా మీడియా మిత్రులు వాటి ద్వారానే మీరు డైలీ న్యూస్లో ప్రచారం చేయడం జరుగుతుంది. సో ఒక మంచి యాటిట్యూడ్ తోటి ఇలా వర్క్ చేయడం అంటే సాధారణంగా అందరూ కూడా ఒక్కొక్క యాటిట్యూడ్ ఉంటారు. కానీ ఇప్పుడు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రోత్సహించడం వలన ఆయన కూలెస్ట్ మ్యాన్గా ఉన్నారు. ఎందుకంటే ఇంట్లో అంతా ప్రశాంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఆయనకి ఎంకరేజ్, మనకు అంటే ఎంప్లాయీస్కి ఎంకరేజ్ చేయడం వల్లనే నాట్ ఓన్లీ ఎంప్లాయీస్, ఏదైనా ప్రొఫెషనల్గా ఎవరైనా కావచ్చు. మనం మార్నింగ్ ఇంట్లో వదిలేసి బయటికి వచ్చేస్తున్నాం, డే మొత్తం బయట అంతా వర్క్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ వెళ్తుంటాం. ఈ డే టైం కూడా మనం పీస్ఫుల్గా వర్క్ మన పని మన వీధి మన నిర్వహణలో కూల్గా ప్రశాంతంగా చేస్తున్నామంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ అనేది చాలా ముఖ్యమైనది. సో అందులో భాగంగా తల్లి వాళ్ళ మదర్ ఇంకా సపోర్టింగ్ ఉన్నారు, వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆయన చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారని అనుకుంటున్నాము. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా కూలేసుకున్నాను కానీ కూల్గా ఉండి ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లాస్ట్ వారం రోజుల నుంచి డిపిఓ గారు వారం 10 రోజుల నుంచి సార్ జ్ఞానేశ్వర్ రిటైర్ అవుతున్నారు సార్, ఎట్లా సార్ ఆమె టెన్షన్ ఎందుకమ్మా, సరే రిటైర్మెంట్ అనేది కామనే కదా, సరే చూద్దాము మనం వేరే టెంపరీ అంటే వేరే పోస్ట్ ఏమైనా గవర్నమెంట్ ఫిల్అప్ చేసే అవకాశం ఉంటుంది, సో పర్లేదు అమ్మా చూద్దాం అన్నట్టు నేను కొంచెం ఆమెకు సపోర్టింగ్గా కొంచెం ధైర్యం చెప్తున్నాను. ఇప్పుడు ఆమె జ్ఞానేశ్వర్ గురించి మాట్లాడుకుంటూ ఆల్రెడీ ఏడ్చేసింది. ఎందుకంటే ఒక స్టాఫ్ అధికారి ఏమన్నా పనిచేసినప్పుడు పై అధికారులు కూడా ఎవరు వదులుకోరు. ఎందుకంటే ట్రాన్స్ఫర్ అయ్యే టైంలో కూడా ఇతను ఉంటే బాగుంటుంది అడ్మినిస్ట్రేషన్ పర్పస్ అన్నప్పుడు పై లెవెల్లో కూడా కొంచెం మాకు అతనే రిటైన్ చేస్తే బాగుంటుంది అనే ధోరణి కూడా ఆ ఉద్దేశంతోనే ఉంటుంది. మంచి వ్యక్తి మంచిగా పనిచేసినప్పుడు ఏ అధికారిని కూడా వాళ్ళ స్టాఫ్ను గుర్తించడం జరుగుతుంది. అదే వేలో మన జ్ఞానేశ్వర్ మంచి సహాయ సహకారాలు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కు ఇవ్వడం జరిగింది. గత డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ నుంచి కూడా మన దగ్గరనే పనిచేస్తున్నట్టుగా నోటీస్కి వచ్చింది. సో ఆయన ముందు కూడా మంచి ఆరోగ్యాలతో ఉండి వాళ్ళ ఫ్యామిలీ పీస్ఫుల్గా హ్యాపీగా సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించవలసిందిగా దేవుడిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. కానీ ఆ ఎమోషన్స్ తోటి బాధ మన అందరికీ ఉంటుంది. బికాస్ 30 years ఒక లైఫ్, హాఫ్ ద లైఫ్ ప్రైమ్ ఇయర్స్ మీరు డిపార్ట్మెంట్కి సేవ ఇస్తూ ప్రభుత్వానికి సేవ ఇస్తూ మీ సర్వీసెస్ అందించారు. కాబట్టి మీకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీతో పాటు నేను కొద్దిగా చాలా తక్కువ సమయం నాకు ఇక్కడ వచ్చింది, కానీ వారు అందరూ చెప్పేది మాట అయితే నిజమే. మీరు చాలా సాఫ్ట్గా ఉంటారు, చాలా కీన్గా ఉంటారు, వెరీ పేషెంట్ క్లియర్తో ఉంటారు. మనం ఇటు మాట్లాడుతూ ఉంటే యూ విల్ వెయిట్ ఫర్ యువర్ ఛాన్స్ టు టేక్ ద ఫోటో. కొన్నిసార్లు మీరు
ఆపండి, ఫోటో దిగండి, ఆ తర్వాత మాట్లాడండి చెప్తారు. సో ఆల్ ద వెరీ బెస్ట్. మీ ఫ్యామిలీ తోటి చాలా తక్కువ టైం ఇచ్చి ఉంటారు, బట్ యూ హ్యావ్ గాట్, ఐ బిలీవ్ యూ ఆర్ ఆల్సో హ్యావింగ్ గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారా, గ్రాండ్ చిల్డ్రన్. సో ఐ హోప్ దట్ యూ విల్ బీ ఏబుల్ టు డివోట్ అ లాట్ ఆఫ్ టైం, బట్ డోంట్ లూజ్ యువర్ ప్యాషన్స్. మీకు ఫోటోగ్రఫీ ఇష్టం ఉంటే ప్లీజ్ కీప్ ఆన్ క్లికింగ్ ద ఫొటోస్. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే మనము కలెక్టరేట్ కూడా ఖాళీగా ఉన్నాయి, మంచి మంచి బర్డ్స్ ఫొటోస్ మీరు దిగితే, పొలిటికల్ ఫొటోస్ వద్దు కానీ మన వికారాబాద్ సంబంధించినవి మన ఫొటోస్ మీరు దిగితే వీ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు పుట్ యువర్ ఫోటోగ్రాఫ్స్ ఆన్ కలెక్టరేట్ ఆల్సో మీ పేరుతోటి. సో ఆల్ ద వెరీ బెస్ట్. మీరు కూల్గా ఉంటారు, ఇంకా తెలుగులో ఉంటారు, చల్లగా ఉండాలి మీరు, దేవుడి మీద అలాగా ఆరోగ్యంతో, మంచి హెల్త్ తోటి, మీ ఫ్యామిలీకి మంచి ప్రాస్పెరిటీ తోటి మంచి టైం గడపండి. అండ్ ఈ విషెస్ తోటి నేను సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఫస్ట్ జాయిన్ అయినాము 1994లో రంగారెడ్డిలో జాయిన్ అయినా. అక్కడి నుంచి కమిషనర్ ఆఫీస్లో చేశాను. తర్వాత మన జిల్లా ఏర్పడ్డాక 2016 అక్టోబర్లో ఇక్కడ జిల్లాకి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు ఫోటోగ్రఫీ అంతా తెలియదు. నాకు ఫోటో కంపల్సరీ తీయాలనేసి దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఒక 7 మంది కలెక్టర్ దగ్గర పనిచేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి కలెక్టర్తో మంచి పేరు తెచ్చుకున్నాను. అందరికీ అందరి సహాయ సహకారాలతో ఈ 30 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్నాను. అందరికీ పేరు ధన్యవాదాలు.